లక్షల మంది కోట్ల మంది ప్రతిరోజు సోషల్ మీడియా చూస్తున్నారు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ వ్యాపారం ప్రమోషన్స్ చేయబడను. ఈ రోజుల్లో మీరు మీ వ్యాపారానికి డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసుకోలేకపోతే వ్యాపారంలో చాలా వెనకబడతారు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్. మీరు చూస్తున్నారు ప్రొఫెసర్ బుల్లోడు యూట్యూబ్ ఛానల్. ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మీరు ఒక స్టోరీ వినాలండి. 6 నెలల క్రితం జరిగినటువంటి ఒక భయంకరమైన సంఘటన మీరు ఫస్ట్ వినండి. సుమారు 7 నెలల క్రితం ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఆడవాళ్ళ డ్రెస్సెస్ గురించి శివాజీ గారు ఒక భయంకరమైన మాట అంటే దానికి సపోర్ట్ చేస్తూ అనసూయ గారు, నాగబాబు గారు అయితే ఒకప్పుడు భయంకరమైన నాస్తికుడు అండి. నాగబాబు గారు దేవుణ్ణి నమ్మేవాళ్ళు కాదు. అలాంటి నాగబాబు గారు ఇప్పుడు సనాతన ధర్మంలోకి అడుగుపెట్టి హిందూ మతంలోనే 24 గంటలు ఉంటున్నాడండి నాగబాబు గారు శివాజీని వ్యతిరేకించి ఏమన్నాడంటే, ఆడవాళ్ళు ఎలాంటి డ్రెస్సులైనా వేసుకుంటారయ్యా, ఆడవాళ్ళు వాళ్ళ ఇష్టం బికినీలు వేసుకుంటారు, ఏదైనా ఆడవాళ్ళు డ్రెస్సులు వేసుకుంటారు, మీకెందుకయ్యా? ఆడవాళ్ళు ఎలాంటి బట్టలైనా వేసుకుంటారు, వాళ్ళు పొట్టి బట్టలు వేసుకుంటారు, బికినీలు వేసుకుంటారు, మీకేంటి సంబంధం అంటూ నాగబాబు గారు ఒక వీడియో చేశారండి. అంత మాత్రమే కాదు, నాగబాబు గారు ఇంకొక మాట కూడా అన్నారు, ఆడవాళ్ళు ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటారు, వాళ్ళకి రక్షణ కల్పించాల్సింది ప్రభుత్వం. దీనికి తోడు అనసూయ గారు కూడా సపోర్ట్ చేశారు. అప్పుడు జనసేన పార్టీలో పెద్ద వ్యతిరేకత వచ్చింది. నాగబాబు గారిని ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, నాగబాబు గారి పైన కొంత వ్యతిరేకత వచ్చింది. అనసూయ, నాగబాబు గారు ఇద్దరు కలిసి ఆడవాళ్ళ డ్రెస్సెస్ గురించి సపోర్ట్ చేశారు. ఆడవాళ్ళు ఎలాంటి బట్టలైనా వేసుకోవచ్చు, వాళ్ళు బికినీ వేసుకోవచ్చు, చిన్న సైజు గుడ్డలు వేసుకోవచ్చు, దాంట్లో తప్పు లేదు, ప్రభుత్వం వాళ్ళకి రక్షణ కల్పించాలని వీళ్ళిద్దరు అన్నారండి. ఇది 6 నెలల క్రితం జరిగింది. అయితే ఇప్పుడు అనసూయ గారు ఏమంటున్నారంటే, జై శ్రీరామ్ అంటూ ఫోటోలు పెట్టుకొని సోషల్ మీడియాలో కొంతమంది పాపాలు చేస్తూ ఉంటారు. పేరుకు చూస్తేనే జై శ్రీరాము, భక్తి ఫోటోలు పెట్టుకొని నోరు తెరిస్తే అసహ్యకరమైనటువంటి మాటలు, అనేకమైనటువంటి చెడ్డ పనులు చేస్తూ ఉంటారు. ఇది కరెక్టా అని ఆవిడ క్వశ్చన్ చేశారండి. ఏమండి, ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళని అడుగుతున్నాను, రెండు అడుగుతున్నాను. అనసూయ మాట్లాడింది కరెక్టా, నాగబాబు మాట్లాడింది కరెక్టా? నాగబాబు ఒకప్పుడు నాస్తికుడు, 100% నాస్తికుడు. అతను నాస్తికత్వంలో ఉన్నాడు. మరి ఇప్పుడు జనసేన పార్టీ వచ్చిన తర్వాత హిందూ మతంలోనికి మారాడు అన్నది నాకు తెలియదు. మరి హిందూ మతం తీసుకున్నాడు అన్నది కింద కామెంట్ చేయండి. నాగబాబు గారు ఇప్పుడు హిందూ మతం గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటున్నాడు, ఆడవాళ్ళు ఎలాంటి గుడ్డలైనా వేసుకోవచ్చు, ఆడదాన్ని క్వశ్చన్ చేయకూడదంట, ఆడవాళ్ళని క్వశ్చన్ చేయకూడదంట. ఆడవాళ్ళని తక్కువగా చూసినటువంటి హిందూ మతంలోనే కొన్ని జరిగినాయి. సో ఆడదాని జోలికి, హిందూ మతం జోలికి రావద్దు, ఆడదాని బట్టలు ఎలాగైనా వేసుకుంటుందంటూ ఆయన ఇంతకుముందు వీడియో మాట్లాడారు. సో ఇప్పుడు అనసూయ గారు ఏమంటున్నారు, డీపీలో మీరు సోషల్ మీడియాలో భక్తి ఫోటోలు పెట్టుకొని ఎలాంటి పనులైనా చేస్తే జై శ్రీరామ్ అంటే అది కరెక్టా? ఏమండి, సో ఈ వీడియో చూస్తున్నావా, మిమ్మల్ని అడుగుతున్నాను, అనసూయ కరెక్టా, నాగబాబు కరెక్టా? మీ కింద మీ అభిప్రాయం కామెంట్ అయితే పెట్టండి.